వెరీ గుడ్ మార్నింగ్, నేను చందు. వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. రైట్, ఇక స్టాక్ మార్కెట్ పై దిశకి సంబంధించి కూడా విశ్లేషకులు ఎటు అంచనా వేయలేకపోతున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు గనక మరింత తీవ్రతరం అయితే గనక మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని కూడా పేర్కొంటున్నారు. ఇక మనం ముఖ్యంగా చూసుకుంటే గనక గత వారం చివరి 2 రోజులు కూడా నష్టపోయినటువంటి సూచీలు ఈ వారం కొంతమేర లాభపడొచ్చని కూడా ప్రస్తుతం మనం ఉన్నటువంటి సమాచారం మీద మాట్లాడుతున్నాం. అయితే విశ్లేషకులు కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ వారానికి సంబంధించి ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైంలో జాయిన్ అవుతున్నారు. 3 రోజులు కూడా కాస్త నష్టాల్లో ట్రేడ్ అయినా ఈ వారం కాస్త మెరుగుపడచ్చని కూడా విశ్లేషకులు వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మీ మాట ఏంటి? ప్రస్తుతానికి అయితే యుద్ధానికి సంబంధించిన ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి మార్కెట్లోను. ప్లస్ గత వారంలో జరిగినటువంటి ఏదైనా 1 or 2 days ఏదైనా మైనస్ లో ఉన్నా సరే అది టెక్నికల్ కరెక్షనే తప్ప దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఏమి దీని మీద ప్రస్తుతం మన మార్కెట్ ప్రభావం అయితే ఏమీ లేదు. ఈ రోజు కూడా మార్కెట్ ఆల్రెడీ దీనికి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన వార్తలు అనేక వైరల్ అవుతున్నప్పటికీ కూడా మనకి 120 పాయింట్స్ నిఫ్టీ మనకి మార్కెట్ లో ప్లస్ లో ఉంది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా ఒక 500 పాయింట్స్ ప్లస్ లో నడుస్తుంది. మార్కెట్ కి వచ్చినటువంటి ఇబ్బంది అయితే ఏమి లేదు. అట్ ద సేమ్ టైం మీరు అడిగినట్టుగా సెక్టార్ వైజ్ చూసుకుంటే ఈ వారం ఏ సెక్టార్ లో మనకి మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉందని చూసుకున్నట్టయితే ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏదైతే బ్యాంకింగ్, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంకింగ్ సెక్టర్ మొన్న కొంచెం నేరోగా కొంచెం డౌన్ ట్రెండ్ అవడం వల్ల మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అందులో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్స్ లోను, అదేవిధంగా ఇండస్ఇండ్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది ప్రైవేట్ గవర్నమెంట్ బ్యాంక్స్ వచ్చేటప్పటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ కెనరా బ్యాంక్ మార్కెట్ లో కొంచెం లీడ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎనర్జీ సెక్టార్ ఏదైతే ఉందో ఎనర్జీ సెక్టార్ లోనూ అది మహానగర్ గ్యాస్ కానీ, పవర్ ఇండియా కానీ, అదేవిధంగా టొరంటో పవర్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే అదాని టోటల్ గ్యాస్ కానీ, ఆర్ పవర్ కానీ ఇలాంటి ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ అన్ని కూడా అట్ ద సేమ్ టైం రిలయన్స్ కూడా మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఈ రోజు కూడా రిలయన్స్ కొంచెం ఎనర్జీ సెక్టర్ లోను అదే నిఫ్టీ 50లో కూడా లీడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 1300 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కొంచెం మార్కెట్ లో కొంచెం మూమెంట్ తీసుకురావడానికి రిలయన్స్ షేర్ కొంచెం ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. అదే విధంగా తర్వాత ఫార్మా సెక్టర్ కూడా ఈ వీక్ కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో గత 5-6 నెలలుగా ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ జరిగిన తర్వాత పికప్ అయిన దాంట్లో ఫార్మా కూడా మంచి అద్భుతమైనటువంటి పికప్ అయితే అయింది. దాంట్లో బల్క్ డ్రగ్ సంబంధించి దివీస్ ల్యాబొరేటరీస్ మనం రికమెండ్ చేస్తాం. అదేవిధంగా బయోకాన్ కానీ, టొరంటో ఫార్మా కానీ, లుపిన్ కానీ, లారస్ ల్యాబ్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, ప్రస్తుతం ఒక కాల్ ఉన్నారండి, తీసుకుందాం. సూర్యారావు గారు ఉన్నారు హైదరాబాద్ నుండి. సూర్యారావు గారు నమస్కారం. నమస్కారం సార్. సార్ చెప్పండి మీ డౌట్. సార్ నా దగ్గర 5 స్టార్ సిఈ వాటర్, సిడిఎస్, భారతీయ ఎయిర్టెల్ ఇవన్నీ కొన్నాను. ఓకే, సూర్యారావు గారు ప్లీజ్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే, వారు అడిగిన దాంట్లో సిడిఎస్ఎల్ అడిగారు. సిడిఎస్ఎల్ మంచి స్టాకే, హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మళ్ళీ మీరు ఎక్కడైనా ఇక్కడ అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా సరే హ్యాపీగా అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆయన 5 స్టార్ అడిగారు. 5 స్టార్ ఇది ఫైనాన్స్ కంపెనీ దానికి సంబంధించింది. ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఒక పీక్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక కరెక్షన్ అయితే జరుగుతుంది. మీరు దీంట్లో మార్కెట్ అయితే ఇబ్బంది లేదు, పొజిషనల్ గా అయితే ఉంచుకోవచ్చు. అదేవిధంగా భారతీయ ఎయిర్టెల్ అడిగారు. భారతీయ ఎయిర్టెల్ కూడా నెంబర్ 1 స్టాక్. మీరు ఏ స్థాయిలో అక్యుములేట్ చేసుకోవాలనుకున్నా సరే మీరు హ్యాపీగా భారతీయ ఎయిర్టెల్ కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. 5 స్టార్ మాత్రం ఒకసారి ఫండమెంటల్ గా కూడా మనం, ఎందుకంటే మార్కెట్ లో కొంచెం హెవీ వాలటాలిటీ అయితే వస్తుంది. దీంట్లో ఇది 22,000 crores కంపెనీ. ఇది మార్కెట్ లో అయితే పర్వాలేదు. కొంచెం ఈ మధ్య కాలంలో అయితే మార్కెట్ రికవరీ అవడంలో కూడా స్పీడ్ గానే రికవరీ అయింది. బట్ కరెక్షన్ లో కూడా అంతే స్పీడ్ గా కరెక్షన్ అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే మార్కెట్ లో ఏవి తీవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఉన్న స్టాక్స్ హోల్డ్ చేయండి. మళ్ళీ మార్కెట్ మళ్ళీ ఒక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఆ ర్యాలీలో మీరు ఏదైనా బయటకు రావాలనుకుంటే అప్పుడు బయటకు తిరగచ్చు. ముత్తినాయుడు గారు, టెలికాం గురించి మాట్లాడారు కాబట్టి జియో మాతృ సంస్థ రిలయన్స్ ఫలితాల ప్రభావం ఏమైనా టెలికాం షేర్లపై కనిపించవచ్చా? అదేవిధంగా ఎయిర్టెల్కి సంబంధించి మే 13 ఫలితాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో సాంకేతికంగా ఎలా ఉండబోతోంది? యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే రిలయన్స్ ఇప్పుడు ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంటుందో అదే విధంగా రిమైనింగ్ వాటి మీద కూడా అటు ప్రభావం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. టెలికాం సెక్టర్ కూడా
ఏదైతే ఇప్పుడు మనం భారతీయ ఎయిర్టెల్ అనుకుంటున్నాం, రిలయన్స్ అనుకుంటున్నాం, ఇవన్నీ కూడా మార్కెట్లో ఒక మంచి టేకాఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. దాని ప్రభావం కూడా ఖచ్చితంగా చూపించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో ఒక మంచి టేకాఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ 3-4 months గా మార్కెట్ ఏదైతే ఒక కరెక్షన్ జరిగిందో దాంట్లో అబౌవ్ 60% 50% వరకు కూడా మార్కెట్ లో 1000 రూపీస్ 1100 రూపీస్ వరకు కరెక్షన్ జరిగింది. ఈ రోజున 1350 అండ్ 1400 వరకు కూడా ఎగబాగడానికి అవకాశం అయితే దొరికింది. ఇది 1600 ఎప్పుడైతే మనకు టచ్ అయ్యే అవకాశం ఉందో 1600 బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక హైని చూడటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. అందుకనే ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ అన్న విధంగా ఈ రిలయన్స్ కానీ భారతీయ ఎయిర్టెల్ కానీ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది సార్. అదేవిధంగా ఉక్కుకు సంబంధించి లోహ రంగానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? యా మెటల్ సెక్టర్ కూడా మార్కెట్ లో ఒక ఉన్న సెక్టర్ లో ద మేజర్ సెక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్షన్ జరిగినప్పుడు కూడా ఇది కూడా భారీగా కరెక్షన్ జరిగింది. బట్ మెటల్ ఈజ్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ ద సొసైటీ రైట్ నో. ఏదైతే కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ చేపట్టే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా మెటల్ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి లీడ్ చేస్తుంది. దాంట్లో మనకి ఏదైతే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిండాల్కో కానీ, అదేవిధంగా నేషనల్ ల్యూమినియం కానీ, అదేవిధంగా టాటా స్టీల్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో ఒక ఫ్రంట్ లైన్ లో ముందుకు తీసుకుని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా అదాని ఎంటర్ప్రైజెస్ కూడా ఇది కూడా మెటల్ దానికి సంబంధించినటువంటి స్టాక్. అదాని ఎంటర్ప్రైజెస్ కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే మెటల్ దానికి సంబంధించిన దాంట్లో మేజర్ గా రోల్ చేసి ఈ 5-6 స్టాక్స్ లోనూ మంచి మూమెంట్ రావడానికి అవకాశం ఉంది. క్వార్టర్ కూడా మంచి అద్భుతమైన రిజల్ట్ కూడా బాగానే ఉంది. కాబట్టి మెటల్ సెక్టర్ కమింగ్ డేస్ లో ఖచ్చితంగా గేమ్ చేంజింగ్ పాయింట్ లో ఇది కూడా మెటల్ సెక్టర్ కూడా ఉంటది. దాంట్లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, నేషనల్ ల్యూమినియం కానీ, హిందుస్థాన్ జింక్ కానీ ఇలాంటి స్టాక్స్ లో మనకి తీసుకుంటే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ మూర్తినాయుడు గారు. మనకి ఉదయ్ శంకర్ గారు ఉన్నారు కాలర్. ఉదయ్ శంకర్ గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటి? సార్ నేను ఈ మధ్యన రిటైర్ అయ్యాను సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. నేను ఈ మధ్యన రిటైర్ అయ్యాను. ఓకే సార్. గవర్నమెంట్ అప్లై 5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అది వడ్డీకి బ్యాంకులో ఇస్తే మేలా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే మేలా? మ్యూచువల్ ఫండ్స్ లో ఏ విధంగా పెడితే మనకి నెల ఇన్కమ్ వస్తుంది అనేది సవివరంగా చెప్తే నేను ఆ పరంగా ఇన్వెస్ట్ చేస్తాను. మీరు మ్యూచువల్ ఫండ్స్ లో మీరు సజెస్టబుల్ గానే ఉంటుంది. మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ దానికి సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ వీళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మ్యూచువల్ ఫండ్ దానికి సంబంధించిన గైడెన్స్ ఇస్తారు. మీరు ఎంత అమౌంట్ పెట్టాలనుకుంటున్నారో దానికి సంబంధించి చెప్తే దాంట్లో హైబ్రిడ్ ఫండ్స్ కానీ, మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ మీరు డిసైడ్ చేసుకుని ఒకసారి వాళ్ళని అడ్వైజ్ అడిగితే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా గత లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలకు కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి. మార్కెట్స్ మళ్ళీ బాగున్నప్పుడు మళ్ళీ ఇంకా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకుంటే మీకు యావరేజ్ అయ్యి మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. ప్లస్ మీకు అప్ అండ్ డౌన్స్ తో కూడా మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఒక ఫండ్ మేనేజర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ ఫండ్ ని మేనేజ్ చేస్తుంటారు. మంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు దగ్గరలో ఉన్న బ్యాంక్స్ కానీ లేకపోతే మీరు రెగ్యులర్ గా ఉన్న బ్యాంక్స్ కానీ వెళ్తే వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్తారు. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ వే సార్. రైట్ మూర్తినాయుడు. చాలా మంది యూత్ చూసుకున్న ఇప్పుడు మన కాలర్ని బేస్ చేసుకుని మాట్లాడినా కూడా స్టాక్ మార్కెట్కి కొత్తగా వచ్చేవారు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సంబంధించి కూడా మీరేం చెప్తారు? అంటే చాలామంది పెన్నీ స్టాక్స్ ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేకపోయినా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? యాక్చువల్ గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం అన్నది ఒక మంచి శుభసూచకం. వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే మనకి రెగ్యులర్ సేవింగ్ చేయడం అన్నది మనం రెగ్యులర్ గా మనం చేయం. కాబట్టి మార్కెట్స్ లో అకౌంట్ ఓపెన్ చేసుకుని అది సిప్ మోడల్లో మనకి మ్యూచువల్ ఫండ్స్ అవ్వడచ్చు, రెగ్యులర్ మార్కెట్స్ లో మన డిమాట్ అకౌంట్ అవ్వడచ్చు. ఏదైనప్పుడు కూడా సిస్టమేటిక్ గా మంత్లీ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి 1000 రూపాయల, 5000, 10,000 లేకపోతే 20,000 అన్నది రెగ్యులర్ గా మార్కెట్ లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే అది ఒక మంచి ఆలోచన. అట్ ద సేమ్ టైం పెన్నీ స్టాక్స్ లాంటివి గట్టాను అంటే స్టాక్ ప్రైస్ ఎంత అన్నది ఇక్కడ ఇమ్మెటీరియల్. మనకి ప్రైస్ తో సంబంధం లేకుండా చిన్న స్టాక్స్ అయితే ఎక్కువ స్టాక్స్ వస్తాయి కాబట్టి అని అనుకోవడం అన్నది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రిమెంటే కాబట్టి మనకి అందులోనూ కూడా ఏదైతే సెక్టార్ లో వైజ్ ఆ సెక్టార్ లో కూడా లీడ్ లో ఉన్నటువంటి టాప్ కూడా ఉన్నటువంటి స్టాక్స్ మంచి బిజినెస్ మోడల్ ఉండి క్వార్టర్ మంచి రిజల్ట్ ఉంటూ దాని యొక్క ఎక్స్పాన్షన్ ప్లానింగ్ కూడా ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకు అద్భుతమైన రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. పెన్నీ స్టాక్స్ అన్నది అక్కడ పాయింట్ కాదు. మార్కెట్ లోనూ రన్నింగ్ లో ఉన్న స్టాక్స్ అది 100 రూపాయలదా, 1000 రూపాయలదా, 1500 అయినప్పటికీ లేకపోతే 2000 4000 మనం దాని యొక్క పెర్ఫార్మెన్స్ ప్రకారం దాని యొక్క స్కోప్ ఉన్న దాని ప్రకారం మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, వేణుగారు ఫ్రమ్ నెల్లూరు. వేణుగారు నమస్కారం, మీ క్వశ్చన్ ఏంటి?
నమస్కారం అండి. నా క్వశ్చన్ ఏంటంటే, నేను సిప్ లో డైరెక్ట్ ఫండ్ సిప్ లో ఒక మంత్లీ ఒక 5,000 ఇన్వెస్ట్ చేయాలనేది ఉందండి. ఓకే, మరి ఏదైతే బెటర్ గా ఉంటది, లేదా 5 to 10,000 ఒక 15 years లైఫ్ టైం పెట్టుకుని ఆ 15 years లోపల నాకు ఎంత రిటర్న్స్ రావచ్చు, ఏదైతే బెటర్ గా ఉంటుందో సార్ని అడగాలని అనుకోవచ్చు. సార్ మ్యూచువల్ ఫండ్స్ దాంట్లోనూ మీకు ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా ఒక 0.5% అటు ఇటుగా మంచి పెర్ఫార్మెన్స్ చేస్తాయి. దాంట్లో హెచ్డిఎఫ్సిలోనూ మల్టీ క్యాప్ ఫండ్ కానీ లేకపోతే హెచ్డిఎఫ్సిలో మిడ్ క్యాప్ ఫండ్ కానీ మీరు తీసుకున్నట్టయితే హైబ్రిడ్ మిడ్ క్యాప్ ఫండ్ అని ఉంటుంది. దానికి సంబంధించి హెచ్డిఎఫ్సిలో మీరు సంప్రదించినట్టయితే హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంప్రదించినా సరే సరిపోతుంది. వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తారు. మ్యూచువల్ ఫండ్స్ అట్లా సుమారుగా మనకి 14% నుంచి 20% మధ్యలో ప్రతి సంవత్సరం కూడా మనకి ఇంక్రీజ్ అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి వాళ్ళని సంప్రదించండి సార్. అలానే మూర్తినాయుడు గారు, గిరాకీ పుంజుకోవడంపై అగ్రశ్రేణి కంపెనీల ఏదైతే యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేయడం వల్ల కూడా ఎఫ్ఎంసీజీ నష్టాల్లో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది అనేది ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఎఫ్ఎంసీజీ నష్టాల్లో ఉండే అవకాశం చాలా తక్కువ అండి. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ లో మనకి కరోనా టైంలో మార్కెట్ 50% పడిపోయినా సరే ఎఫ్ఎంసీజీ మాత్రం దాని యొక్క ఉనికిని కోల్పోవడం కానీ దాని యొక్క షైనింగ్ తగ్గడం కానీ ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. అవి మనకి కరోనా టైంలో అయినా సరే అందరికీ కూడా ఉపయోగపడవలసిన అవసరమైన వస్తువులే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఈ ఎఫ్ఎంసీజీ సప్లై చేసే అన్ని కూడా హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, డాబరు, లేదా టాటా కన్జ్యూమర్, అదేవిధంగా రీటైల్ సెక్టార్ లో వచ్చేటప్పటికి ఏదైతే ఆ డీమార్ట్ లాంటి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్వార్టర్ మంచి రిజల్ట్ తోటి, మంచి సేల్స్ తోటి, మంచి నెట్వర్క్ తోటి ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్. వాటికి పెద్దగా ఫేడ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉండదు. నిత్యావసర సరుకులు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కాబట్టి దాంట్లో మనకి ఐటీసీ కానీ కాల్గేట్ పామోలిన్ కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాటి యొక్క సేల్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాఫిట్ ని మరింత పెంచుకుంటూ ముందుకెళ్లే అవకాశం ఎక్కువ తప్ప ఎటువంటి డౌట్ కూడా పడవలసిన అవసరం అయితే లేదు ఎఫ్ఎంసీజీ విషయంలో. రైట్, ఒక కాలర్ ఉన్నారు సార్, రాజేష్ ఫ్రమ్ హైదరాబాద్. రాజేష్ గారు నమస్కారం, మీ క్వశ్చన్ ఏంటండి? నమస్తే సార్, నా క్వశ్చన్ వచ్చేసి ఎఫ్&ఓ ట్రేడింగ్ చేయడానికి ప్రజెంట్ ఎంత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుందని అడుగుతున్నాను. ఓకే, యాక్చువల్గా ఏదైతే ఎఫ్&ఓ ట్రేడింగ్ చేయడానికి మీకు 1,00,000 ఇన్వెస్ట్మెంట్ సరిపోతే కానీ ట్రేడింగ్ అన్నది మాత్రం హైలీ రిస్క్ తో కూడుకున్నటువంటి సబ్జెక్టు. దాంట్లో మీరు బాగా నేర్చుకుని బాగా ట్రైన్ అయిన తర్వాతే మీరు ఎఫ్&ఓ ఓపెన్ చేయండి. అంతవరకు మీరు క్యాష్ మార్కెట్ లోనే మీకు ఏదైతే మంచి బాగా గ్రోత్ ఉన్న స్టాక్స్ ని మీరు అక్యుములేట్ చేసుకుంటూ ఉండండి. ట్రేడింగ్ అన్నది మాత్రం ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. దాంట్లో చాలా తక్కువ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంది. సక్సెస్ రేట్ 1%, అంతకన్నా ఎక్కువ లేదు. కాబట్టి ఏంటంటే ట్రేడింగ్ వైపుకి పెద్దగా వెళ్ళొద్దు. మై సజెషన్, మీరు ఏదైనా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి, క్యాష్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ అని అనిపిస్తే ఏదైనా క్యాష్ మార్కెట్ లో చేయండి తప్ప ఎఫ్&ఓ వరకు కూడా వెళ్ళటం అనేది అంత సజెస్టబుల్ అయితే కాదు. ముత్తినాయుడు గారు, అదేవిధంగా సిమెంట్ కంపెనీ షేర్లు ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించి స్వల్పకాలంలో కాస్త ఏమన్నా పెరిగే అవకాశం ఉందా? మరో పక్క మనం చూస్తున్నాం ఈ యుద్ధానికి సంబంధించి కూడా వార్తలు అవి చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇదంతా కూడా గాల్లో కాల్పులు జరుగుతున్నారు, మాటలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి అనేది కూడా మాట్లాడుతున్నారు. చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంది, అంటే యుద్ధం జరిగితే ఈ ప్రభావం ఏమైనా మార్కెట్ల మీద ఉంటుందా లేదా అనేది. దాన్ని బేస్ చేసుకుని కూడా అసలు సిమెంట్ కంపెనీ షేర్స్ ఏ విధంగా ఉండొచ్చు? మేడం సార్, ఇది అప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్, మన సిమెంట్ దాంట్లో చూసుకున్నట్టయితే మేజర్ గా మనకు అల్ట్రాటెక్ సిమెంట్ ఇస్ ద మేజర్. యాక్చువల్గా మార్కెట్ 4-5 నెలల నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా దాని యొక్క షైన్ ఎక్కడ తగ్గకుండా మార్కెట్ లో ఒక చిన్న కరెక్షన్ జరిగినప్పటికీ కూడా మళ్ళీ జనవరి దగ్గర నుంచి మళ్ళీ అది 6,000 రూపాయల దగ్గర నుంచి కూడా మళ్ళీ చూసుకుంటూ మళ్ళీ 1,200 రూపీస్ వరకు కూడా మళ్ళీ మనకి ట్రేడ్ అయ్యి మనకి మళ్ళీ ముందుకు నడుస్తుంది. ఏదైతే 2024 బిగినింగ్ లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో 10,000 దగ్గర కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 3 months కూడా మళ్ళీ దాని హైని అదే బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. రీసెంట్ గా కూడా లాస్ట్ వీక్ కూడా 12,000 రూపీస్ ని బ్రేక్ చేసుకుని అక్కడ 12,100 హై ఉండేది లాస్ట్ 3 months లో. దాన్ని 12,100 కూడా బ్రేక్ చేసుకుని 12,225, 250 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. అందులోనూ ఇదైతే ఈ ప్రాజెక్ట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ కన్స్ట్రక్షన్ వాటికి కానీ ఖచ్చితంగా బాగా హెల్ప్ అయ్యేది అంతా కూడా ఈ సిమెంట్ ఇండస్ట్రీ. కాబట్టి అంబుజా ఏదైతే అల్ట్రాటెక్ సిమెంట్ దాంట్లో మంచి చాయిస్ గా మనం ఎంచుకోవచ్చు. అదేవిధంగా ఏసీసీ సిమెంట్, అంబుజా సిమెంట్స్ కొంచెం కరెక్షన్ తీసుకున్నప్పుడు కూడా వాటిలో కూడా మంచి వాల్యూమ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది.
అదేవిధంగా ఫార్మా మెడికల్కి సంబంధించి ఆ ఫార్మా రంగం ఏ విధంగా ఉండబోతోంది, దానిలో ఇన్వెస్ట్ చేయవచ్చా లేదా, ఏమంటారు సార్? యా, మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ప్రధానంగా ఆలోచించుకునే సెక్టార్లను ఏదైతే క్రూషియల్ సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో ఆటోమొబైల్ కానీ, మెటల్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ కానీ, తర్వాత ఆలోచించుకుంటే ఫార్మా సెక్టార్. ఈ 4 సెక్టార్లు కూడా ప్రధానంగా ఫార్మా సెక్టర్ ఎవర్ గ్రీన్ ఉండే అవకాశం ఉంది. అందులో బల్క్ డ్రగ్ లో మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ ఏదైతే ఉందో దాంతో పాటుగా లారస్ ల్యాబ్స్ కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, అదేవిధంగా టాబ్లెట్ ఫార్మేషన్ కానీ, అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి డాక్టర్ రెడ్డిస్ కానీ, గ్లెన్మార్క్ కానీ, అదేవిధంగా బయోకాన్ డాక్టర్, అదేవిధంగా లారస్ ల్యాబ్స్, అదేవిధంగా జైడస్ లైఫ్, ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా మార్కెట్లో టేకప్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా ఇటీవల కాలంలో అజంతా ఫార్మా కూడా మంచి రిజల్ట్ ఇచ్చి మంచి ముందుకెళ్తున్నటువంటి స్టాక్ ఇది. ఈ రోజు కూడా మనకి ఒక 3% మనకి మార్కెట్ లో టేకప్ తీసుకుని ముందుకెళ్ళింది. దీంట్లో మనకి ఏదైతే మనం రికమెండెడ్ అనుకోవచ్చు, లేకపోతే కొంచెం పెర్ఫార్మెన్స్ విషయంలో మార్కెట్ లో మంచి ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది అజంతా ఫార్మా. ఈ అజంతా ఫార్మా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి మనకి ఇక్కడ 2,750 రూపాయలు నడుస్తుంది. మార్కెట్ లో ఏదైతే మనకి ఒక కరెక్షన్ వచ్చిందో లాస్ట్ 5 months బ్యాక్, అది 3,500 దగ్గర నుంచి ఒక కరెక్షన్ తీసుకుని మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చి 2,700 దగ్గర మళ్ళీ ఇప్పుడు టేక్ ఆఫ్ అవడానికి రెడీగా ఉన్నది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి మార్కెట్ లో ముందుకే ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే సుమారుగా 35,000 కోట్లు మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. అదేవిధంగా లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్టయితే 22% అబోవ్ మార్కెట్ లో మనకి రిటర్న్ ఇచ్చినటువంటి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకుంటే, కాబట్టి ఏంటంటే మినిమం గ్యారంటీగా 20% నుంచి 30% మధ్యలో మనకి రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అజంతా ఫార్మాలో కూడా మనం రికమెండ్ చేస్తాం. అలాంటి వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధించి కూడా, అంటే వాహనాల ధరలు పెంచుతున్నా కూడా ఆయా కంపెనీలు ఆ సెక్టార్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది, మార్జిన్స్ పై ఉన్న ఒత్తిడి తప్పకపోవచ్చా, ఏమంటారు? లేదు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా కూడా ప్రస్తుతానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో గేమ్ చేంజింగ్ పాయింట్ ఏంటంటే ఈవీ వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో 2-wheeler లో బాగా హైలీ సక్సెస్ అయింది టీవీఎస్ మోటార్స్. మంచి స్టేక్ లోను మంచి మూమెంట్లు అయితే ఉంది, అద్భుతంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా 3-wheeler దగ్గర వచ్చేప్పటికి మోనోపరీగా బజాజ్ ఆటో అయితే మార్కెట్ లో మంచి రిటర్న్ ఇస్తుంది. కానీ ఇటీవల కాలంలో బజాజ్ ఆటో ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్షన్ అయితే బాగా గురవడం అయితే చూసాం మనం. కాబట్టి దాంట్లో మనకి ఏదైతే 2,25,000 కోట్లు ఉన్నది చాలా పెద్ద కంపెనీ. ప్రజెంట్ అయితే మాత్రం ఏదైతే 12,000 దగ్గర నుంచి 8,000 కూడా ఒక 30% మన మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. అది మళ్ళీ రికవరీ అవడం అన్నది ఈజీగానే స్పీడ్ గానే రికవర్ అవుతుంది. కాబట్టి అలాంటి సెక్టర్ లో మనం కొంచెం రికమెండ్ చేస్తాము. 3-wheeler లో బజాజ్ ఆటోలో మంచి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా 4-wheeler లో టాటా మోటార్స్ ఉండే ఎలక్ట్రికల్ వెహికల్స్ లో బిగ్ చేంజింగ్ తీసుకొచ్చింది. అదేవిధంగా ఐషర్ మోటార్స్, ఈ రెండు కూడా 4-wheeler దాంట్లో చూసుకుంటే టీవీఎస్ మోటార్స్, ఐషర్ మోటార్స్, 3-wheelers లో చూసుకుంటే బజాజ్ ఆటో, 2-wheeler లో చూసుకుంటే టీవీఎస్ మోటార్స్, ఇవన్నీ కూడా మనకి ఫ్రంట్ లైన్ లో మంచి గేమ్ చేంజింగ్ పాయింట్ లా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా మంచి రిటర్న్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. బజాజ్ ఆటో కూడా సుమారుగా 2,50,000 కోట్ల కంపెనీ, అది చిన్న కంపెనీ కాదు. ప్లస్ లాస్ట్ 5 years గా కూడా అబౌట్ 25%, 30% రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్. లాస్ట్ ఇయరే మార్కెట్ ఏదైతే డ్రాస్టికల్ ఫాల్ జరిగిందో, లాస్ట్ ఇయర్ ఒక్కరో సరే మైనస్ ఉంది తప్ప రిమైనింగ్ అంతా కూడా ప్లస్ లో ఉంది. కాబట్టి మంచి ఆపర్చునిటీగా తీసుకుని అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువ. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, మల్లిక గారు హైదరాబాద్ నుండి. మల్లిక గారు గుడ్ మార్నింగ్, అండ్ మీ క్వశ్చన్ ఏంటండి? హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి మల్లిక గారు. అది మ్యాథ్స్ కాన్సెప్ట్, బేసిక్ కాన్సెప్ట్ పిల్లకి పాపకి అదే సార్. హలో, చెప్పండి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. అది మా పాప 9th class ఉంది, దానికి బేసిక్ మ్యాథ్స్ గురించి ఎలాగానే లేకపోతే వాళ్ళని ఛానల్ చూసి దాంట్లో నెంబర్ కావాలి. ఓకే చందు గారు, ఏంటి సార్ నాకు క్వశ్చన్ సరిగా అర్థం కావట్లేదండి. ఒకసారి మ్యాథ్స్ బేసిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చెప్పారు, ప్రాసెస్ ఆన్లైన్ క్లాసెస్. ఓకే మీకు మెయిల్ చేస్తానండి, డీటెయిల్స్ అన్ని కూడా మెయిల్ చేస్తాము. మీరు ఈ నెంబర్కి మీ మెయిల్ ఐడి పంపిద్దరు కానీ దీన్ని డీటెయిల్ గా మనం మెయిల్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కాలర్ అండి. అదేవిధంగా మూర్తినాయుడు గారు, ఐటీకి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది అంటే నిఫ్టీ ప్రభావాన్ని చూసుకుంటే కనుక 30,000 అట్లా ఉన్నంత వరకు పర్వాలేదు అనిపించిన తర్వాత అది 26,000 అట్లా వచ్చేస్తే కనుక దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఐటీ సెక్టర్ అయితే మాత్రం కొంచెం బాగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనది
యాక్చువల్గా సెంటిమెంట్ మార్కెట్ ప్లస్ ఏమో అందులోనూ కూడా ఐటీ అంతా కూడా యుఎస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్లస్ మన ఎకానమీ అంతా కూడా మన యొక్క ఈ ఐటీ సంబంధించినటువంటి ఫండ్ ఫ్లోయింగ్ అంతా కూడా అటువైపు నుంచే ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే మాత్రం లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ కూడా చెప్పాము ఐటీ కొంచెం దూరంగా ఉందాం అనేసి. బట్ అది కూడా స్టేబుల్ అయిన తర్వాత మాత్రం మళ్ళీ ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఉన్నాయో టీసీఎస్ లాంటి, ఇన్ఫోసిస్ లాంటి కానీ, హెచ్సిఎల్ టెక్నాలజీ, విప్రో ఇలాంటి స్టాక్స్ లో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మార్కెట్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు అయితే మాత్రం అక్యుములేట్ చేసుకుంటేనే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే ఐటీ సెక్టార్ కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు అలాగే ఏదైనా సరే మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ వస్తే దాన్ని ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీగా ఉపయోగించుకుని మళ్ళీ టేక్ ఆఫ్ ఎప్పుడైతే అవుతుందో చూసుకుని ఆ టేక్ ఆఫ్ అయ్యే టైంలో మనకు దాంట్లో మనం ఎంటర్ అవుతే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎల్ టెక్నాలజీ చూసుకుంటే లాస్ట్ 5 years నుంచి కూడా మనకి సుమారుగా 25% మనకి మంచి రిటర్న్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ లో మనకి ఏదైతే ఒక 4 lakh crores చిన్న కంపెనీ కాదు కదా 4 lakhs crores. అదేవిధంగా విప్రో కూడా మనకి మార్కెట్ లో అద్భుతమైనటువంటి మంచి క్యాపిటలైజేషన్ 2,50,000 ఉన్న క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఇలాంటి వాటిలో మనకి కొద్ది రోజులు స్తబ్దంగా ఉన్నప్పటికీ మళ్ళీ టేక్ ఆఫ్ అవడంలో వస్తే మళ్ళీ మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, ఇవి కూడా ఇన్ఫోసిస్, టీసీఎస్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఎవర్ గ్రీన్ ఉంటాయి. ఇన్ఫోసిస్ కూడా 6 lakhs crores తోటి మార్కెట్ లో ఒక మంచి మూవ్మెంట్ అయితే ఉన్నది. బట్ ఇలాంటి దాంట్లో ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా కొంచెం కరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే ఒక 30 to 40% పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం స్తబ్దంగాను ప్లస్ మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ ఐటీ ఉండే అవకాశం అయితే ఉంది సార్. రైట్ మూర్తి గారు, మనకి మరో కాలర్ ఉన్నారు, బాలరాజ్ గారు ఫ్రమ్ నెల్లూరు. బాలరాజ్ గారు గుడ్ మార్నింగ్ అండి, మీ క్వశ్చన్ ఏంటి? నమస్తే సార్. నమస్తే సార్, నేను ఎస్జేవిఎన్ 155 రూపీస్ దాకా తీసుకున్నాను సార్. అది 30% లాస్ లో ఉంది సార్. ఏ స్టాక్ అండి? ఎస్జేవిఎన్ సార్, ఎస్జేవిఎన్. ఓకే ఓకే ఓకే. అది 30% లాస్ లో ఉంది సార్. హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? టెక్నికల్ గా బాగానే ఉందా సార్? అంటే టెక్నికల్ గా అయితే ఇప్పుడే స్టేబుల్ అవుతుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇది ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించింది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. బట్ అయితే ఇదైతే మాత్రం ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం అయితే ఏమి లేదు. కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మార్కెట్ లో మంచి రిటర్న్ మళ్ళీ రికవర్ అవడానికి అయితే ఎక్కువ స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్ మూర్తి నాయుడు గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే అండ్ చాలా వాల్యుబుల్ డీటెయిల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ప్రస్తుతం స్టాక్ మార్కెట్స్ అయితే లాభాల్లోనే కొనసాగుతున్నాయి, లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అటు ఇండియా పాక్ యుద్ధ ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది దాని మీద పడట్లేదు. సెన్సెక్స్ చూసుకుంటే కనుక 550 పాయింట్లు పెరిగింది, 150 పాయింట్లు పెరిగింది నిఫ్టీ చూసుకుంటే కనుక. సో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అనే విశ్లేషకులు చెప్తున్నారు. ఇది వాళ్ళ బిజినెస్ ప్రైమ్